ఇప్పుడు మనం బైనరీ టు ఆక్టల్ కన్వర్షన్ చూద్దాం. బైనరీ టు ఆక్టల్ కన్వర్షన్ చూద్దాం. సో బైనరీ టు ఆక్టల్ కన్వర్షన్లో బైనరీ నెంబర్ 101 110 001 తీసుకుందాం. ఓకే, దీన్ని బైనరీ కింద ట్రీట్ చేయొచ్చు. దీన్ని ఆక్టల్లోకి మార్చాలి. ఆక్టల్ అంటే బేస్ 8. ఇప్పుడు దీన్ని ఇలా మార్చాలనుకున్నప్పుడు 101 110 001 ఉంది కదా, ఈ రైట్ సైడ్ నుంచి మొదలు పెడితే 001 అంటే 1, 110 అంటే 6, 110 అంటే 4 + 2 6, 110 అంటే 6, 101 అంటే 5. సో 561 బేస్ ఆఫ్ 8 అని డైరెక్ట్గా రాసేయచ్చు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ 1 ఇది. ఎగ్జాంపుల్ 2 తీసుకుందాం. 101 01 01 ఇలా తీసుకుందాం అనుకుందాం. ఇలా తీసుకుందాం. ఇది ఒక కొత్త ఎగ్జాంపుల్. బేస్ ఆఫ్ 2 దీని నుంచి ఆక్టల్లోకి మార్చాలి. చూడండి, ఇక్కడ నుంచి 101 అంటే 5, 010 అంటే 2, ఇక్కడ 1 ఒకటే మిగిలిపోయింది. ఇలా మిగిలిపోయినప్పుడు మీరు అడిషనల్గా 2 జీరోస్ పెట్టుకోవచ్చు, గ్రూప్ చేయొచ్చు. అప్పుడు ఇది ఆన్సర్ 1 125 బేస్ ఆఫ్ 8. ఓకేనా, ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే ఎప్పుడైనా ఒకటే సింగిల్ టర్మ్ వచ్చేస్తే గ్రూప్ చేయడానికి జీరోస్ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే జీరోస్ యాడ్ చేసినంత మాత్రాన మనకి ఏమీ వాల్యూ చేంజ్ అవ్వదు కాబట్టి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1101.110 ఇలా ఇచ్చారు అనుకుందాం. ఇప్పుడు 101 అంటే ఎంత, 5. ఇక్కడ 1 ఒకటి మిగిలిపోయింది కాబట్టి జీరోలు యాడ్ చేసుకుంటే 1 పాయింట్, ఇక్కడ 110. ఈ 110 అంటే ఎంత, 4 + 2 6, సో 15.6 అనమాట. ఓకే, ఇదొక ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ 3. ఎగ్జాంపుల్ 4 చూద్దాం. 101 001.1101 ఇలా రాసాను అనుకుందాం. 001 అంటే 1, 101 అంటే 5. ఓకే, సో ఇక్కడ 110 అంటే పాయింట్ పెట్టిన తర్వాత 6, ఈ 1 ఒకటి మిగిలింది కాబట్టి ఇక్కడ 0 యాడ్ చేసుకోండి. అప్పుడు ఇది 4 అవుతుంది. సో 51.64 బేస్ 8. సో ఈ విధంగా మీరు బైనరీ నుంచి ఆక్టల్కి మార్చచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో బైనరీ నుంచి హెక్సాడెసిమల్కి ఎలా మారుతారో చూద్దాం. బైనరీ టు హెక్సాడెసిమల్. బైనరీ టు హెక్సాడెసిమల్. సో ఒక నెంబర్ని తీసుకుందాం. 11101.10110 10110 0111 బేస్ ఆఫ్ 2. దీన్ని హెక్సాడెసిమల్లోకి మార్చండి. హెక్సాడెసిమల్ అంటే 16. ఇక్కడ చూడండి, హెక్సాడెసిమల్ 16 కాబట్టి 1110 ఇది 4 డిజిట్స్ ఉంటాయి హెక్సాడెసిమల్లో. ఓకే, అప్పుడు 1101 అంటే 8 + 4 12 + 1 13. ఇది 1 ఒకటే మిగిలిపోయింది కాబట్టి దీనికి 3 సున్నాలు యాడ్ చేయండి. అప్పుడు ఇది 1 వస్తుంది. మనకి హెక్సాడెసిమల్లో ఏ అంటే 10, B ఈజ్ 11, C ఈజ్ 12, D ఈజ్ 13, E ఈజ్ 14, F ఈజ్ 15 కదా. సో ఇక్కడ 13 వాల్యూ ఈక్వలెంట్ ఎంత అంటే D 1 1D.1011 1011 అంటే 8 + 3 11 అంటే ఎంత, B. సో ఇది B అనమాట. ఇది అయిపోయిన తర్వాత 0011 2 + 1 3. నెక్స్ట్ ఇక్కడ 1 ఒకటే మిగిలిపోయింది కాబట్టి 3 సున్నాలు యాడ్ చేయండి. 3 సున్నాలు యాడ్ చేస్తే ఇది 8 అవుతుంది. సో 1D.B38 బేస్ ఆఫ్ 16 అనమాట ఆన్సర్. ఓకే, ఇలాగా మార్చచ్చు బైనరీ నుంచి హెక్సాడెసిమల్కి. ఇంకొక నెంబర్ ఇస్తాను. 110111.1010 ఇలా ఇచ్చాను అనుకుందాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 011 అంటే 7, 11 ఉంది కదా, సున్నాలు పెట్టండి. అప్పుడు 3 అవుతుంది. 337.1010 అంటే 10 అంటే A అనమాట. ఓకే, ఇక్కడ 1 ఒకటి మిగిలిపోయింది కాబట్టి 3 సున్నాలు పెట్టండి. అప్పుడు A8 అవుతుంది. 37.88 బేస్ ఆఫ్ 16. సో ఇలాగా లెఫ్ట్ సైడ్ అయితే ఇటువైపు MSB సైడ్ జీరోస్ యాడ్ చేయండి. రైట్ సైడ్ జీరోస్ యాడ్ చేయండి సరిపోకపోతే. ఇలా గ్రూప్ చేయొచ్చు. సో బైనరీ టు ఆక్టల్ నేర్చుకున్నాం, బైనరీ టు హెక్సాడెసిమల్ నేర్చుకున్నాం, బైనరీ టు డెసిమల్ కూడా నేర్చుకున్నాం.